హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి చిన్న అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ ఇయర్ ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వీడియో స్టార్టింగ్లోనే అయితే అడుగుతున్నా. మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, మీరు ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు, ఖచ్చితంగా మీరు ఏ బెటర్మెంట్ ఎగ్జామ్ అనేది రాస్తున్నారు, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. ఇకపోతే ఇవాళ మనకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే, మనకు క్లియర్గా అయితే గమనించండి. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫీజెస్ అనేటివి పే చేయడానికి మనకు పెంపు అంటే మనకు డేట్స్ అనేటివి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికీ కూడా ఎవరైతే ఎగ్జామినేషన్కి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లై చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అది కూడా మనకు May 1 వరకు మాత్రమే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే మనకు ఒకరోజు గడువు అనేది పెంచారనమాట. ఖచ్చితంగా అప్లై చేసుకోవాలంటే ఇప్పటికీ మిస్ అయ్యింటే అప్లై చేసుకోండి. ఇకపోతే బెటర్మెంట్ ఎగ్జామినేషన్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్జెక్ట్స్ అన్నీ కూడా పెట్టడం అయితే మొదలు పెట్టామన్నమాట. మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, అది ఫస్ట్ ఇయర్ కానివ్వండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానివ్వండి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇకపోతే చాలామంది అయితే ఇప్పటికీ బాధపడుతున్నారు, నేను ఎలా ఫెయిల్ అయ్యానో అర్థం కావట్లేదన్నా, నిజంగా ఎగ్జామ్ అనేది బాగా రాశానని అయితే కొంతమంది స్టూడెంట్స్ అయితే నన్ను అప్రోచ్ కావడం అయితే జరిగింది. మిత్రమా, నేనైతే ఒక్కటే చెప్తాను గైస్, ఖచ్చితంగా మీరు టెన్షన్ అయితే పడకండి. ఏ మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళకండి, ఇప్పటికీ చెప్తున్నా. ఖచ్చితంగా మీరు సప్లీ ఎగ్జామ్లో అయితే పాస్ అయిపోతారు, నాది గ్యారంటీ. ఎందుకంటే పేపర్ ఎవాల్యుయేషన్ అనేది అతి తక్కువ టైంలోనే చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ని అయితే మ్యాథమెటిక్స్ 1A, మ్యాథమెటిక్స్ 1B, మ్యాథమెటిక్స్ 2A, మ్యాథమెటిక్స్ 2B ఈ సబ్జెక్ట్స్ మేజర్గా అయితే ఫెయిల్ చేయడం జరిగిందనమాట. అందుకే చెప్తున్నా. టెన్షన్ పడకండి. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. కామెంట్ చేయండి.